సార్ లోన్ కోసం ఇంజంక్షన్ ఆర్డర్ ఎలా పెట్టాలి, పెట్టుకుంటే లాభాలు ఏంటి? చందు మెసేజ్ చేశారండి. సో చూద్దాం. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్, లోన్ యాప్స్ లేదా పర్సనల్ లోన్స్ తీసుకుంటే అండ్ ఇప్పుడు ఆ ఈఎంఐని కట్టలేకపోతే మీరు ఇలాంటి సందర్భాల్లో మీకు రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ చాలా ఎక్కువ అయిపోతుందండి. వాళ్ళు డైరెక్ట్లీ మీతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, కానీ ఇలా మిస్బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. కొంతమంది అయితే రికవరీ ఏజెంట్స్ కొట్టడానికి, బెదిరించడానికి కూడా వెనకారండి. మీ పరువు చాలా నీచంగా తీస్తారు. చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అసలు చాలా నీచంగా మాట్లాడుతుంది. ఇదంతా ఆర్బీఐ గైడ్ లైన్స్ లో అసలు లేనే లేదండి. ఒకవేళ మీరు టైంకి లోన్ పే చేయలేకపోతే అన్నిటికంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఒక సివిల్ మ్యాటర్. ఇందులో ఫస్ట్ బ్యాంక్ మీకు లీగల్ నోటీస్ సెండ్ చేయాలి అండ్ మీకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేయాలి. అంతే. ఇలా రికవరీ ఏజెంట్స్ కి ఇంటికి పిలిచేసి ఇలా దాదాగిరి, గుండాగిరి చేయడం కరెక్ట్ కాదండి. మీ దగ్గర డబ్బులు లేకుంటే నేను కట్టలేను, డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటా అని చెప్పండి. కానీ వాళ్ళ గురించి మీరు బాధపడే అవసరం లేదు. అంటే జనరల్ అందరు పబ్లిక్ కి దీని మీద అవగాహన ఉండాలని నేను కొంచెం ఎక్కువగా చెప్తున్నా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో అన్నిటికంటే ముందు మీరు ఆ రికవరీ ఏజెంట్స్ ఫోటో తీసుకోండి, అతని ఐడి కార్డ్ అడగండి, వీడియో తీయండి. న్యూసెన్స్ చేస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదా 100 నెంబర్ డైల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాంటి గూండాల మీద, అంటే అలాంటి రికవరీ ఏజెంట్స్ గూండా టైప్ లో చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ కూడా తీసుకోబడుతుందండి. అండ్ మీరు ఇంకొక పని కూడా చేయవచ్చు. మీరు ఆర్బీఐకి అండ్ సంబంధించిన లోన్ యాప్ వాళ్ళకి దీనిపై వివరంగా ఒక మెయిల్ కూడా చేయవచ్చు. మీరు వివరంగా మెయిల్ ఆ లోన్ యాప్ కి చేసినా కూడా వాళ్ళు ఎవరో మాకు తెలియదు, థర్డ్ పార్టీ, మేమైతే మీకు రికవరీ ఏజెంట్స్ ద్వారా మీకు ఇబ్బంది పెట్టట్లేదు అని వాళ్ళు క్లియర్ గా చెప్తారు. కానీ వాస్తవం చెప్పాలంటే వాళ్ళే ఈ థర్డ్ పర్సన్స్ కి పంపిస్తారండి. సో ఇక్కడ మీకు ఒకవేళ లోన్ కట్టడానికి టైం కావాలి, మ్యాటర్ లోకి వద్దాం. ఇంజక్షన్ ఆర్డర్ గురించి అడిగారు కాబట్టి, లోన్ మీకు కట్టడానికి టైం కావాలి అనుకుంటే మీరు ఒక లాయర్ ను సంప్రదించి ఇంజక్షన్ సూట్ కూడా వేసుకోగలుగుతారు. దీంతో మీకు లోన్ కట్టడానికి కోసం ఒక 2-3 years దాకా టైం దొరుకుతుంది. అండ్ ఆ టైంలో మీరు మనీ అడ్జస్ట్ చేసుకొని మీరు కట్టగలుగుతారు.